నెల్లూరు టౌన్హౌస్పేట మెయిన్ రోడ్డులో డిస్టిక్ రైస్ కాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు డిస్టిక్ రైస్ కాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున దాతల సహకారంతో జరుపుతున్నామని, సుమారు రోజుకి 1000 మందికి పైచిలుగా ఈ మజ్జిగ వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే అసోసియేషన్ తరపున చేస్తున్నామని, ఇది నా మొట్టమొదటి దినం. అందరికీ కూడా స్వీట్లు, మజ్జిగ వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ తరపున 2 టౌన్ సీఐ వేణుగోపాల్ రెడ్డికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం వేసవి కాలం ఉన్నంత వరకు 3 నెలల పాటు జరుగుతుందన్నారు. భవనాసి సురేష్, ఎంపీ ఆంజనేయులు, జొన్నలగొడ్డ మోహన్ రావు, ఉమెన్ జనార్దన్ రావు, కనమర్లపూడి సురేష్, గుర్రం సుధాకర్, శేఖర్ బాబు, అభిరామ్ శ్రీరాములు, కూరపాటి సతీష్, సేగు సురేష్, నంద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 6/4/2026 ఒక మంచి శుభదినము. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు ఎండలో మండిపోతూ ఉన్నాయి. దానిలో భాగంగా రైస్ కాన్వాసింగ్ షణ్ముఖం గారు, వారి మిత్ర బృందం అందరూ కలిపి కూడా ఈ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు నిరంతరాయంగా మజ్జిగ చలివేంద్రం పెట్టడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అలానే ఈ సంవత్సరం ఈరోజు మాకు ఆ భాగ్యం కల్పించారు ఓపెనింగ్కి. సంతోషం. ఎందుకంటే అన్నదానం అయిపోయినాక దప్పిక తీర్చడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మజ్జిగతో చలివేంద్రం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ క్వాలిటీకి రాజీ పడకుండా ఏదో చలివేంద్రం పెట్టామని కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈరోజు 6/4/26 ఎలా అయిందో మళ్ళా 6/6 ఒక 2 నెలలు వేసుకోండి. 4వ నెల, 5వ నెల, 6వ నెల, జూన్ 6 మళ్ళా జూన్ 6న సేమ్ ఇదే క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ రోజు ఎలా ఉందో చివరి రోజు కూడా అలానే క్వాలిటీ ఉంటుందని చెబుతున్నారు. అది శుభసరిపనం. కాబట్టి అందరూ కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మరి కొంతమంది ఈ ఎండాకాలం దారిని పోయే వాళ్ళకి అందరూ కొనుక్కోలేని పరిస్థితి కాబట్టి అందరు దానం చేయవలసిందిగా ఇన్స్పైర్ తీసుకొని మరో 10 చలివేంద్రాలు ఓపెన్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా పోలీస్ శాఖ తరఫున మా మేడం గారు కానీ మేము ఎల్లప్పుడూ కూడా మీకు ఏ ఆపదైనా కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. పేరు సేగు షణ్ముఖరావు, ది నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. గత 25 సంవత్సరాలుగా నేను ఈ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉంటున్నాను. మా అసోసియేషన్ సభ్యులు 30 మంది ఉంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా అనేక స్కాలర్షిప్లు కానివ్వండి, మరి ప్రతి ఒక్కరికి కూడా మా అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని మేము ఏర్పాటు చేసి, కారణం ఏంటంటే ఇక్కడ అనేక మంది పేదవారు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి మరి వారు ఇక్కడ సరుకులు కొనేదానికైతేనేమండి, పిల్లల్ని స్కూల్లో చేర్పించేదానికైతేనేమండి, అట్లే కాలేజీ పిల్లలంతా కూడా ఇక్కడి నుంచి వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ అమాలీలు అంతా చాలామంది ఉంటారు. ఈ షాపులలో గుమస్తాలు కూడా చాలామంది ఉంటారు. మరి ఈరోజు ఒక బటర్ మిల్క్ కొనాలన్నా, ఒక వాటర్ బాటిల్ కావాలన్నా కూడా 20 రూపాయలు అవుతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు కొనలేరు అనే ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాకు దాతలందరూ కూడా ప్రతిరోజు సహకరిస్తూనే ఉంటారు. మరి ఈ 3 నెలలు వేసవి పూర్తయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తాం. మరి ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి కూడా రుచికరమైనటువంటి మజ్జిగని మేము ఇక్కడ ఉచితంగా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మన డిఎస్పి గారు దీక్ష మేడం గారు రావాల్సి ఉంది. ఆమె మన ఎస్పీ గారు లీవ్లో ఉన్నందువల్ల మరి గీవెన్స్ కార్యక్రమం ఆమెకు పడింది, కావున ఆమె రాలేకపోయారు. అలాగే ఆమె మన సిఐ గారు
జి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆమె రానందు వల్ల ఆ లోటుని మన వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ 3 నెలలు కూడా దిగ్విజయంగా జరగాలని మాకు సహకరించినటువంటి దాతలకి ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారికి వారి వ్యాపారానికి వారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా శ్రీ కన్నికా పరమేశ్వర దేవస్థానం తరపున అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున వాళ్ళందరినీ కూడా మేము ఆశీర్వదించాలని చెప్పి ప్రతి సంవత్సరం మాకు ఇట్నే సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. సుమారు ఈ 3 నెలలు మాకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ 10 లక్షలు కూడా మాకు ప్రతి ఒక్కరూ స్పాన్సర్సు వాళ్ళ పుట్టినరోజులు అయితేనేవ్వండి, వాళ్ళ పెద్దలు జ్ఞాపకార్థాలు అయితేనేవ్వండి, పెళ్లి రోజులు అయితేనేవ్వండి, వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడ సహకరిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు అడిగిన రోజు కూడా బుక్ అయిన దానివల్ల కొంతమందికి మేము ఇవ్వలేకపోతున్నాము. దయచేసి వాళ్ళు అన్యగా భావించొద్దు. ఈ కార్యక్రమం ఏంటంటే దిగ్విజయంగా ఈ 3 నెలలు జరగాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుకుంటున్నాను. సార్ టక్కని ఫోన్ చేసి ఆ సాల్వ్ చేసి యాక్చువల్గా పెట్టిన వాళ్ళని పట్టుకున్నాను. అది సార్ నా జీవితంలో గొప్ప ఇది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.